పోలవరం ప్రాజెక్టు పరిగెత్తించడము, 17 మెడికల్ కాలేజీలు, ఎడ్యుకేషన్ అంటే అవి నిజంగా పాఠశాలలు అంటే దేవాలయాల్లాగా ఉండాలా. అక్కడికి పోయే పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా వాళ్ళు చదువుకోవాలని చెప్పి అప్పట్లో 16,000 కోట్లు పెట్టి వాటి మొత్తం వాటి రూపాలే మార్చేయడం, హాస్పిటల్ అన్నింటి మీద 15,000 16,000 కోట్లు ఖర్చు పెట్టి అన్నింటినీ డెవలప్ చేయడం, అవి ఆయన ప్రియారిటీస్. 10 ఫిషింగ్ హార్బర్లు కట్టడం. ఏ ప్రియారిటీస్ కావాలి రాష్ట్రానికి? అగ్రికల్చర్ బేస్గా ఉన్న రాష్ట్రం ఇది కూడా వదిలేస్తా. ఎక్కడైనా ప్రపంచంలో గవర్నమెంట్ బిల్డింగులు 1,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి గవర్నమెంట్ బిల్డింగులు కట్టినవి ఎక్కడన్నా ఉందా? నాకు తెలిసి మయన్మార్లో ఒక్క చోట మిలిటరీ డిక్టేటర్షిప్ ఉన్నప్పుడు అడిగేవాడు ఉండడు కదా, వాళ్ళు ఒకటి కట్టారు, నేపిటా అని ఒకటి క్యాపిటల్. విమానాలు రోడ్ల మీద దిగొచ్చు, కానీ మనుషులు ఎవరు ఉండరు దానిలో. మీరు కొట్టినా ఇప్పుడు కనపడుతుంది, గూగుల్లో కొడితే క్యాపిటల్ అని. డెడ్ సిటీ లాగా గోస్ట్ సిటీనే అంటారు దాన్ని. ఆఫీసులు ఉంటాయి కాబట్టి మండే కార్లన్నీ పొద్దున్నే అటుపోతాయి, ఫ్రైడే మళ్ళీ వేరే పక్క సిటీలకు వెళ్ళిపోతాయి. రాయ్పూర్, నయా రాయ్పూర్ పెట్టింది తక్కువ కాబట్టి ఎన్నేళ్ళైనా పెద్ద నష్టంలా. వాళ్ళంతా చేసింది 5,000 కోట్లు 6,000 కోట్లు ఛత్తీస్గఢ్. అక్కడ కూడా ఎవరు ఉండరు. అది ఇంకా ఎందుకంటే ప్లెయిన్ ఇది 17 కిలోమీటర్ల దూరం 20 కిలోమీటర్ల దూరంలో కనెక్టివిటీ ఉండే రాయ్పూర్ ఉంది. సో అందరూ అక్కడికి వెళ్తున్నారు, బిల్డింగ్లు ఖాళీ ఉంది. చండీగఢ్ న్యాచురల్ గా 2 స్టేట్స్ క్యాపిటల్ అయి ఇన్నేళ్లు పట్టింది దానికి ఓ డెవలప్మెంట్. 70, 80, 1980s వచ్చి ఎప్పుడో 50s నుంచి పడితే 80s, 90s కానీ కాలే. అంతెందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డు ఈ రోజుకు కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడ ఎయిర్పోర్ట్ వరకు ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది, చోక్ అవుతుంది. ఇన్నేళ్లు పట్టింది. ఎప్పుడు 2008 ఎయిర్పోర్ట్ వచ్చింది, అప్పుడే రింగ్ రోడ్డు కూడా అయింది. ఇంకా అటువైపు వెనక్కు పోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటినా తగ్గుతా పటాన్చేరి దాటినాక రోడ్లన్నీ ఫ్రీగా ఉంటాయి. ఎందుకు? డెవలప్మెంట్ దట్ టేక్స్ టైం పడుతుంది కాబట్టి. నువ్వు అట్లా వదలగలిగితే అంటే రైతుల భూములు వాళ్ళకి సంబంధించినంతవరకు మాస్టర్ ప్లాన్ వేసి రింగ్ రోడ్డు వేసి నీకు కావాల్సిన దాంట్లో ఏదో పెట్టుకుని 1000 ఎకరాలు 2 ఎకరాలు పెట్టి ఉంటే నిజంగా ఈ రోజుకి అది ఇంకో రకంగా ఉండేది. అప్పుడు కూడా ఆ నేల దానికి పనికొచ్చేది కాదని మొత్తుకొని చెప్పారు ఆయన. శివరామకృష్ణ కమిటీ అదే చెప్పింది, ఎక్స్పర్ట్ కమిటీలు వచ్చినవన్నీ అవే చెప్పారు. డీసెంట్రలైజేషన్ ఒకటన్నారు, సెంట్రలైజేషన్ వద్దని. రెండవది ఆ టెర్రైన్ పనికిరాదు, అది రైస్ బౌల్ లాగా ఉంది, లేదా విభిన్నమైన ఇది ఉంది, ఒక గ్రీన్ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది, దాన్ని ఇచ్చేయొద్దన్నారు. ఎందుకంటే అది లోతట్టు ప్రాంతం, ఫ్లడ్ ప్రోన్ ఏరియా, అసాధ్యం మెయింటైన్. నువ్వు అలాంటి చోట పోయి 50 అంతస్తులు 60 అంతస్తులు 52 లక్షల ఎస్ఎఫ్టీకి 20,000 ఖర్చు ఎవరు అడగట్లా. అడుగుదామనే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీని కానీ బండలేసి డపా రాయి రప్ప ఏది దొరికితే అది కొట్టడము, బూతులు తిట్టడం, నోటికి వచ్చినట్టు ఏదంటే మాట్లాడడం, ఆ ఊపిరాడకుండా తెచ్చి ఎవరు నోరెత్తకుండా భయపెడుతున్నారు. దానికి బద్దలు కొట్టాలా, ఒక స్పష్టత ఇవ్వాలా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వీ రిప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అవర్ పార్టీ రిప్రజెంట్. అర్లియర్ గవర్నమెంట్ లీడ్ చేశాం 151 సీట్స్తో. ఇప్పుడు మొన్న కూడా 40% ఓట్స్ మాకు వచ్చాయి. ఇంతమంది వాయిస్ ఇది, ఆ వాయిస్ ఈరోజు వినిపిస్తున్నారు. అండ్ రేపు రియాలిటీ ఏముంటుంది మేము వచ్చిన తర్వాత చెప్తున్నారు. ఈ హక్కును కాదని ఎట్టంటారు నాకు అర్థం కావట్లే. ఈచ్ ఇండివిజువల్కే ప్రజాస్వామ్యంలో హక్కు ఉందన్నప్పుడు 50% ఓట్స్తో పవర్లోకి వచ్చి 5 ఏళ్లు బ్రహ్మాండమైన పాలన అందించి ప్రియారిటీస్ ఇవేని స్పష్టంగా 1, 2, 3, 4 పెట్టి దేశంలోనే అద్భుతమైన ఆదర్శప్రాయమైన పాలన ఇచ్చిన పార్టీకి, ఆ పార్టీ నాయకుడు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కాకపోతే ఇంకెవరికి హక్కు ఉంటుంది దీన్ని క్వశ్చన్ చేసేది? ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నది, మా పార్టీ ఆశిస్తున్నది, ఈ క్వశ్చన్ మీడియా వేయాలి, ప్రతి ఒక్కరు ఆలోచించే ప్రతి ఒక్కరు వేయాలి, ప్రజలు అడగాలి. ఏందా నువ్వు ఎక్కడ పెడతావు? చిన్న మామూలు రైతు, వ్యవసాయం చేసే రైతు ఒక 50,000 లక్షలు పెట్టుబడి పెట్టాలంటే ఎట్లా వస్తుంది, రిటర్న్ ఏమొస్తుంది, ఎంత వస్తుంది, అప్పు ఎంత మిగులుతుంది, దానికి వడ్డీ ఎట్లా? తలకాయ 1,00,000 కోట్లు పెడితే ఏది 14-19 మధ్య దీంతో 1,00,000 కోట్లు పెడితే 1,00,000 కోట్లకు 8,000 కోట్లు
నీకు వడ్డీ అయితే అప్పట్లో 6 లక్షల కోట్లు ఇప్పుడు కాస్ట్ పెరిగినాక వీళ్ళు రివైజ్ రేట్ల ప్రకారమే డబుల్ అయిపోయినాయి. ఇంకా ఎంత వడ్డీ అవుతుంది? ఎన్నేళ్ళు? ఇప్పటికే మన అప్పు వీళ్ళు చేసింది 3.5 లక్షల కోట్లు. ఎవరు మన చంద్రబాబు నాయుడు వచ్చాక 2 ఏళ్లలో మొత్తం అప్పు 7 లక్షల కోట్లు ఎంతో ఉంది. మరి స్టేట్ ఏం కావాలా? దీని మీద ఇంకో 2 లక్షల కోట్లు పడేస్తే స్టేట్ ఏం కావాలా? అడగొద్దా ఎవరు? నువ్వు అది తీసి నువ్వు 5,000 కోట్లతో చెయ్యి, మరి 10,000 కోట్లతో చెయ్యి. వద్దని ఎవరున్నారు?